అనగనగా కథ. ఒక గ్రామంలో ఒక జమీందారు నివసించేవాడు. ఆయన కుటుంబంలో ఎవరూ బ్రతికిలేరు. ఆయన ఒంటరిగా ఉండేవాడు. జమీందారు వద్ద ఒక పాలేర కుర్రాడు ఉండేవాడు. వాడికి ఎవరూ లేరు. వాడు పశువులను మేపేవాడు. ప్రతిరోజూ ఉదయాన్నే పశువులను మేతకు తీసుకువెళ్ళి మధ్యాహ్నందాకా వాటిని బాగా మేపి తీసుకువచ్చేవాడు. జమీందారుగారి వంటమనిషి వాడికి అన్నం పెట్టేది. ఇది వారికి నిత్యకృత్యం. ఒకరోజు ఆ కుర్రాడు పశువులను బాగా మేపి మధ్యాహ్నమవుతుండగా తిరిగి వచ్చాడు. ఆ రోజు చాలా ఎండగా ఉంది. ఆకలితో నకనకలాడుతున్నాడు. రోజూలానే భోజనం చేయడానికి సిద్ధంగా కూర్చున్నాడు. వంటమనిషి ఎప్పట్లానే అతనికి చద్ది అన్నం పెట్టింది. అతడు కొంచెం మజ్జిగగాని జావగాని పొయ్యమన్నాడు. దానికి ఆ పనిమనిషి, నీకోసం నేను జావ కాచాలా? తింటే తిను, లేకపోతే పో అని విసుక్కుంది. వంటమనిషి మాటలతో ఆ బాలుడి హృదయం గాయపడింది. తిరిగి తిరిగి అలసిపోయి ఆకలితో అన్నం పెట్టమని వస్తే నన్ను విసుక్కుంటుందా అని బాధపడి అన్నం తినకుండానే వెళ్ళిపోయాడు. అలా నడుస్తూ నడుస్తూ దగ్గర్లోని పట్టణానికి వెళ్లాడు. ఆ నగరంలో ఒక సాధువుల మఠం ఉంది. ఆ మఠంలోని సాధువులు ఆ కుర్రాడిని చేరదీసి అన్నం పెట్టి ఏ ఊరినుంచి వచ్చావు అని అడిగారు. అతడు తాను అనాథనని, తనకు ఎవ్వరూ లేరని బదులిచ్చాడు. సాధువులు, నువ్వు కూడా సాధువుగా మారిపోయి ఇక్కడే ఉండిపో అన్నారు. ఆ బాలుడు అలానే సాధువుగా మారిపోయి మఠం ఆశ్రయాన్ని పొందాడు. విద్యాభ్యాసం కోసం కాశీకి వెళ్లాడు. అక్కడ బాగా చదువుకొని గొప్ప పండితుడయ్యాడు. కొంతకాలానికి అతడే ఆ మఠానికి అధిపతి అయ్యాడు. కొన్ని రోజులకు అతని స్వగ్రామానికి రమ్మని అతనికి ఆహ్వానం లభించింది. మఠాధిపతి కావడంతో తన పరివారాన్ని తీసుకుని అతడు గ్రామానికి బయలుదేరాడు. పూర్వం అతడు పాలేరుగా పనిచేసిన జమీందారు అప్పటికి బాగా వృద్ధుడయ్యాడు. ఆయనే ఈ కొత్త మఠాధిపతికి ఆతిథ్యం ఇచ్చాడు. పూర్వాశ్రమంలోని తన యజమానిని గుర్తుపట్టాడుగాని వృద్ధుడైన జమీందారు తన వద్ద పనిచేసిన బాలుడే ఈ మఠాధిపతిగా మారాడని గుర్తుపట్టలేకపోయాడు. జమీందారు ఇంటిలో మఠాధిపతికి అతని పరివారానికి భోజనాలు ఏర్పాటు చేయబడ్డాయి. సాధువులందరూ భగవద్గీతలోని 15వ అధ్యాయాన్ని, పురుషోత్తమ ప్రాప్తియోగము పారాయణ చేసి భోజనానికి ఉద్యుక్తులయ్యారు. మఠాధిపతి ఎదుట రకరకాల భోజన పదార్థాలు అమర్చబడి ఉన్నాయి. ఇంతలో జమీందారు సాధువును సమీపించి, స్వామీ, నా స్వహస్తాలతో మీకు వడ్డించనివ్వండి. నామీద దయ ఉంచి నా చేతుల్తో ఇస్తున్న ఈ మిఠాయిని స్వీకరించండి అని ప్రార్థించసాగాడు. ఇదంతా చూసి ఆ సాధువుకు నవ్వు వచ్చింది. అతడు చిరునవ్వు నవ్వసాగాడు. జమీందారు వినయంగా, స్వామీ, మీరెందుకు నవ్వుతున్నారు అని అడిగాడు. సాధువు చిరునవ్వుతో, ఏమీ లేదు, ఏదో పాత సంగటి జ్ఞాపకం వచ్చి నవ్వు వచ్చింది అన్నాడు. జమీందారు ఆ సంగతేమిటో చెప్పమని అడిగాడు. సాధువు తోటి సన్యాసులతో, అందరూ ఒకసారి ఆగండి. ఈ జమీందారుగారు నేనెందుకు నవ్వుతున్నానో అడుగుతున్నారు. నేను ఆయనకు సమాధానం చెబుతున్నాను అని జమీందారుని ఇలా అడిగాడు. మీ ఇంటిలో చాలా కాలం క్రితం ఒక పాలేరు పిల్లవారు ఉండేవాడు కదా, అతడేమయ్యాడు? ఆ పిల్లవాడు పశువులను మేపేవాడు. అతడు ఎప్పుడో ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్లాడో ఇప్పుడెక్కడున్నాడో తెలీదు అన్నాడు జమీందారు. ఆ కుర్రవాడ్ని నేనే. ఆ రోజు కోపంతో ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయాను. తిన్నగా పట్టణంలోని సాధువుల మఠానికి వెళ్లాను. వారు నన్ను ఆదరించి ఆశ్రయమిచ్చారు. అక్కడ్నుంచి కాశీకి వెళ్లాను. అక్కడ చదువుకుని తిరిగి వచ్చి మఠాధిపతినయ్యాను. ఇదే ఆ ఇల్లు, అదే మీరు, అదే నేను. ఆ రోజు ఆకలితో అల్లాడుతుంటే గుక్కెడు గంజిపోయడానికి మీ వంటమనిషి నిరాకరించింది. ఈరోజు మీరు మీ స్వహస్తాలతో వడ్డించనని నన్ను ప్రాధేయపడుతున్నారు. ఇదంతా చూసి నాకు నవ్వు వచ్చింది. సాధువుల ఆశ్రయం దొరకగానే గంజినీళ్లు కూడా దొరకని వాడికి రాజభోగాలు లభిస్తున్నాయి. భగవంతుని శరణు పొందినవాడు సన్యాసులకు సైతం ఆదరణీయుడవుతాడు. లక్షాధికారో కోటీశ్వరుడో అవటం కంటే భగవంతుడైన శ్రీహరికి శరణుజొచ్చి ఆయన భక్తుడైనవాడే సంతోషంగా జీవించగలడు. ఇలాంటి అవకాశం కేవలం మానవుడిగా జన్మించిన వారికి మాత్రమే లభిస్తుంది. భగవంతుని శరణు పొందినవాడు సన్యాసులకు సైతం ఆదరణీయుడవుతాడు. లక్షాధికారో కోటీశ్వరుడో అవటం కంటే భగవంతుడైన శ్రీహరికి శరణుజొచ్చి ఆయన భక్తుడైనవాడే సంతోషంగా జీవించగలడు. ఇలాంటి అవకాశం కేవలం మానవుడిగా జన్మించిన వారికి మాత్రమే లభిస్తుంది. భగవంతుని శరణు పొందినవాడు సన్యాసులకు సైతం ఆదరణీయుడవుతాడు.